కల్చర్ గురించి, దేశం గురించి మార్కెటింగ్ చేసుకోవడం అనే విషయంలో వీళ్ళని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మనకి ఉన్న ఒక ఎగ్జాంపుల్ దివాళీ, అదే ఈరోజు ఎపిసోడ్. మనము మైగ్రేట్ అయినప్పుడు మనతో పాటు కొన్ని ట్రెడిషన్స్, కొన్ని ఫెస్టివల్స్ కూడా మైగ్రేట్ అవుతాయి. ఆ లిస్ట్లో దివాళీ ఫస్ట్ ఉంటుంది. అలాగే ఈ దివాళీ ఫెస్టివల్కి అక్రాస్ ద గ్లోబ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ కూడా చాలా ఎక్కువ. అయితే మనం అమెరికాలో దివాళీ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయటం, మన నేబర్స్లో అమెరికన్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి దివాళీ గిఫ్ట్స్ ఇవ్వటం, అది మనం ఇంట్లో చేసుకునే దివాళీ ఫెస్టివల్. అయితే దీంతోపాటు నేనైతే గత 6 yearsగా మా అమ్మాయి స్కూల్కి వెళ్ళి ఇక్కడ లోకల్ అమెరికన్ కిడ్స్తో కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ట్రెడిషన్స్. అయితే అమెరికా స్కూల్స్లో దివాళీ ఎలా చేస్తాను, అలా వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లో అమెరికన్ కిడ్స్కి మన దివాళీ గురించి, మన ఇండియా గురించి ఎలాంటి విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. ఈ గ్లోబలైజేషన్, కల్చర్ డిఫ్యూషన్ అనేవి ర్యాపిడ్గా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి చిన్ని చిన్ని జెస్చర్స్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని నేను బిలీవ్ చేస్తాను. అలాగే ఈ దివాళీతో పాటు వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, బతుకమ్మ పండుగ ఇలాంటివి మాకు మోర్ ఇంట్రెస్ట్. ఇవి కూడా మేము ఇంట్రడ్యూస్ చేయొచ్చా స్కూల్లో అంటే, టు బీ ఆనెస్ట్ ఐఎమ్ నాట్ డీప్ ఇన్ టు రిలీజియన్స్ ఆర్ కల్చర్, బట్ ఈ ఎపిసోడ్ ఎండింగ్లో వాటి గురించి బ్రీఫ్గా మెన్షన్ చేస్తాను. నౌ గెటింగ్ ఇన్ టు ద ఎపిసోడ్. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. హూ సెడ్ దిస్? రాయప్రోలు సుబ్బారావు గారు. ఈ దివాళీ అనేది ఫెస్టివల్స్లో కల్చర్ డిఫ్యూజన్కి ఎలా ఒక ఎగ్జాంపుల్, రాయప్రోలు సుబ్బారావు గారు తెలుగు లిటరేచర్లో కల్చర్ డిఫ్యూషన్స్కి ఒక టిపికల్ ఎగ్జాంపుల్. సో తెలుగు సాహిత్యంలో వన్ ఆఫ్ ది ట్రెండ్ సెట్టర్స్గా రాయప్రోలు సుబ్బారావు గారిని మెన్షన్ చేస్తారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే 1910, 1920s టైంలో ఈ కాంప్లెక్స్ గ్రాంధిక లాంగ్వేజ్లో కాకుండా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు ఈ రచనల్ని, కవిత్వాల్ని సింపుల్ లాంగ్వేజ్లో ఆయన తీసుకొచ్చారు. దట్ ఈస్ వన్ ఆఫ్ హిజ్ స్పెషాలిటీస్. అయితే ట్రెండ్ సెటర్ ఎలాగో కల్చర్ డిఫ్యూజన్కి కూడా ఆయన ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈవెన్ దో ఆయన తెలుగులో ఫేమస్ అయినా హీ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సాంస్క్రిట్ లిటరేచర్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెస్టర్న్ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్. సో అందుకే సాంస్క్రిట్ బుక్స్ని, ఇంగ్లీష్లో ఫేమస్ అయిన బుక్స్ని ఆయన తెలుగులో అనువదించారు, కామన్ మ్యాన్కి దాన్ని దగ్గర చేశారు. బట్ మోర్ ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్ ఈయన గురించి చెప్పేది ఏంటంటే, ఆయన రచనా శైలి అంటే రైటింగ్ స్టైల్ అంటాం కదా, దానిలో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ తెలుగు లిటరేచర్ని, వెస్టర్న్ ఐడియాస్ని వీటన్నిటిని మిక్స్ చేసి సక్సెస్ఫుల్ అయిన కవులలో రాయప్రోలు సుబ్బారావు గారు ఒకరు. పేట్రియాటిక్ రైటింగ్స్ రాసేటప్పుడు వాటిలో రొమాంటిసైజేషన్ అది కూడా కొంచెం వెస్ట్రన్ స్టైల్లోంచి ఆయన ఇన్స్పైర్ అయ్యారు అని మెన్షన్ చేస్తారు. దానికి ఎగ్జాంపులే ఈ పొగడరా నీ తల్లి భూమి భారతిని. సో ఇక్కడ పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటే ఇట్స్ నాట్ అబౌట్ యారోగెన్స్ ఆర్ ప్రైడ్, ఇట్స్ మోర్ అబౌట్ ఎవ్రీ కల్చర్కి సర్టన్ కైండ్ ఆఫ్ యునీక్ అండ్ ఎక్సెప్షనల్ క్వాలిటీస్ ఉంటాయి. సో మనము ఎస్పెషలీ ఇలా ఇమిగ్రెంట్స్గా వచ్చిన వాళ్ళు వెనెవర్ దెర్ ఇస్ అన్ ఒకేషన్ we should be able to mention about those things. సో మన కల్చర్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నా, మన ఎక్సెప్షనలిజం గురించి మాట్లాడాలన్నా, ఆల్రెడీ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న దివాళీ లాంటి ఫెస్టివల్స్ దే మేక్ ద థింగ్స్ వెరీ ఈజీ ఫర్ అస్. దట్ ఈస్ వాట్ ఐ డూ. సో అయితే స్కూల్స్లో దివాళీ ఎలా చేసుకోవాలి? సో మన కిడ్ హోమ్ రూమ్ టీచర్కి ఈమెయిల్ ద్వారా లేదా పర్సనల్గా కలిసి మన ఇండియన్ ఆరిజిన్ ఎక్స్ప్లెయిన్ చేసి దివాళీ ఫెస్టివల్ స్కూల్లో కిడ్స్కి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. మన ట్రెడిషన్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అలాగే మనం ఈ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఇలాంటి విషయాలు ఇక్కడ లోకల్ అమెరికన్ కిడ్స్తో షేర్ చేసుకుంటున్నామని మెన్షన్ చేస్తే స్కూల్ టీచర్స్ కానీ, most of the school administration కానీ they will be very welcoming. That is the America I know about. At least 1 month ముందు మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే it will be easy for us to coordinate and for them to. అలాగే దివాళీ రోజే వెళ్ళాలి అని ఎప్పుడూ పెట్టుకోను. అరౌండ్ దివాళీ వీక్ నాకు ఆఫ్టర్నూన్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటే ఒక 2-3 డేట్స్ వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాను. సో వాళ్ళకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ఆ రోజు మనల్ని రమ్మని ఇన్వైట్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్ట్ ద ప్రొసీజర్ అండ్ ఐ యూజువలీ ఆస్క్ ఫర్ ఓన్లీ 10 to 15 minutes ఆఫ్ దేర్ టైమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పటి వరకు 10 minutesలోనే మొత్తం ర్యాపప్ చేసేస్తాను. సో దట్ ఈస్ హౌ వీ బిగిన్ ద ప్రాసెస్. సో నెక్స్ట్ టాపిక్, స్కూల్స్లో కిడ్స్కి దివాళీ గురించి ఎలాంటి విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మిడిల్ స్కూల్కి వెళ్తున్నామా, ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్ దగ్గరికి వెళ్తున్నామా. ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఐ యూస్ టు కీప్ ద టాపిక్స్ వెరీ సింపుల్ అండ్ బేసిక్. లైట్ అనే టాపిక్తో డిస్కషన్ స్టార్ట్ చేసేవాడిని, ఎందుకంటే దివాళీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో లైట్స్ అనేది ఈ ఏన్షియంట్ కల్చర్స్ అన్నింటిలో కూడా సింబల్ ఆఫ్ హోప్ అని చెప్పచ్చు, లేదా కాన్ఫిడెన్స్ అని చెప్పచ్చు. కానీ కిడ్స్ని అడిగేవాడిని,
వాట్ డూ థింక్ వెన్ యూ సీ ఎ లైట్ అందే ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ నాకు ఇప్పటికీ గుర్తు ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో వెన్ ఎవర్ ఐ సీ ఎ లైట్ ఐ థింక్ ఆఫ్ అన్ ఐడియా అని చెప్పాడు ఒక అబ్బాయి. సో యూ కెన్ మేక్ ద సెషన్స్ ఇంటరాక్టివ్, బట్ ఫైనల్లీ బాటమ్ లైన్ ఈ దివాళీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేది ఒక యూనివర్సల్ థింగ్, అన్ని కల్చర్స్లో ఉంటుంది అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. అంటే జ్యూస్కి హనూకా కానీ, క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానీ, చైనీస్కి న్యూ ఇయర్ ఫెస్టివల్ కానీ, ఇలా మల్టిపుల్ కల్చర్స్లో లైట్స్తో సెలబ్రేషన్ చేసుకోవడం ఫెస్టివల్స్ అనేది ఒక కామన్ థింగ్. సో ఇలాంటివి చెప్పినప్పుడు మనం డిఫరెంట్ కల్చర్స్లో ఉన్నా, మనం చూడడానికి డిఫరెంట్గా ఉన్నా, మన విధానాలు అవి వేరేగా ఉన్నా, హ్యూమన్స్ అందరిలోనూ చాలా సిమిలారిటీస్ ఉంటాయి అనేది మనం చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ మోర్ టార్గెట్ ఆఫ్ డూయింగ్ దిస్. అయితే మన ఎక్స్ప్రెషన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అందుకే మన ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైట్స్ని మనం దియా లేదా ప్రమిద అంటారు కదా. సో ఫస్ట్ 1 or 2 years ఆ ప్రమిద తీసుకెళ్ళి ఆయిల్ వేసి అందులో ఆ కాటన్ పెట్టి వాళ్ళకి అక్కడ వెలిగించి చూపించాను అనమాట. సో దట్ ఈస్ హౌ వీ డెకరేట్ అవర్ హౌసెస్. అంటే మనకి ఆర్టిఫిషియల్ ఈ మోడర్న్ వరల్డ్లో ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ ఈ ఫ్లాషీగా ఫ్యాన్సీగా ఉన్న దివాళీ రోజు మనకి నైట్ అయినప్పుడు ఆ న్యాచురల్ ఆ దియాస్ ఆ ప్రమిదాస్ వెలిగించుకోవడం, ఇల్లుని డెకరేట్ చేసుకోవడం, అలాంటి పిక్చర్స్ వాళ్ళకి తీసి చూపించి అవి వాళ్ళతో కిడ్స్తో షేర్ చేసుకోవచ్చు. సో దే విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ హౌ ఇండియన్స్ డూ దివాళీ అనేది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, లైట్స్ కనిపెట్టింది మనమే, ఎలక్ట్రిసిటీ కనిపెట్టింది మన ఇండియన్సే. ఇలాంటి ఫేక్ న్యూస్ అండ్ ఫాల్స్ క్లెయిమ్స్ అనేవి ఈ మధ్య వాట్సాప్లోను యూట్యూబ్లోను ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. అభిజిత్ చావ్డా అని ఒక ఫేమస్ యూట్యూబర్ ఉంటారు, ఎలక్ట్రిసిటీ వాజ్ ఇన్వెంటెడ్ బై ఇండియన్స్ అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాడు. సో అలాంటివి అంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇలాంటివి ఫాలో అవడం నేను చూశాను ఈ మధ్య. సో జస్ట్ గివింగ్ ఎ హెడ్స్ అప్, అలాంటివి మీరు నమ్మినా అవి వాట్సాప్ యూనివర్సిటీ వరకే ఉంచుకోండి. డోంట్ అవి స్కూల్లోకి కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లోకి కానీ అలాగే మీ కిడ్స్కి చెప్పడం కానీ అలాంటివి చేయకండి, బికాజ్ మన పరువు పోతుంది. నేను ఐ డోంట్ వాచ్ సచ్ పీపుల్, బట్ సైన్స్ ఈజ్ డోప్ అని ఒక రేషనలిస్ట్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఒకటి ఉంది ఇండియాలో. సో అది అప్పుడు నేను చూస్తూ ఉంటాను. సో హీ రీసెంట్లీ డీబంక్డ్ అభిజిత్ చావ్డాస్ క్లెయిమ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాజ్ ఇన్వెంటెడ్ బై ఇండియన్స్. అలాగే ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో మనం దివాళీ గురించి ఇంకొకటి చెప్పాల్సింది మైథాలజీ. సో కొంతమంది రాముడు రావణాసురుడిని చంపినప్పుడు ఆ సెలబ్రేషన్లో కొంతమంది దివాళీ చేసుకున్నారంటారు. బట్ నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చెప్పిన కథ నరకాసుర వధ. సో అదే నేను మెన్షన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆ లార్డ్ కృష్ణ సత్యభామ వార్కి వెళ్ళటం, నరకాసురుడు అనే ఒక డెవిల్ని చంపడం. సో అప్పుడు కృష్ణుడు విల్ నాట్ బి ఏబుల్ టు ఫైట్, సో అప్పుడు సత్యభామ విల్ టేక్ ఓవర్. సో అది మన మైథాలజీలో ఒక విమెన్ ఎంపవర్మెంట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా కిడ్స్కి నేను చెప్తాను అనమాట. సో సత్యభామ టేక్స్ ఓవర్ అండ్ షీ ఫైనలీ కిల్స్ ద డెమన్. అప్పుడు ఈ ఊరంతా సెలబ్రేట్ చేసుకుందని చెప్పేవారు. సో అఫ్కోర్స్ ఈ మైథాలజీ కూడా యూనివర్సల్గా అన్ని మైథాలజీలు అంటే గ్రీస్, ఈజిప్ట్, ఇండియన్, ఈ మైథాలజీలు అన్నీ మీరు కంపేర్ చేస్తే అండ్ ఇఫ్ యూఆర్ ఓపెన్ మైండెడ్ ఆల్ మైథాలజీస్ లుక్ సిమిలర్ టు యూ. ఇలాంటి ఫెస్టివల్ అన్నిటికీ కూడా ఎలాగోలాగా ఒక గుడ్ విల్ విన్ ఓవర్ ద బ్యాడ్. నెక్స్ట్ ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో ఇంకొకటి నేను చెప్పేది ఫైర్ క్రాకర్స్ గురించి. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు షో ఎనీ ఆఫ్ ద యూట్యూబ్ వీడియోస్ వేర్ ఇండియన్స్ సెలబ్రేట్ ఫైర్ క్రాకర్స్ ఆన్ దివాళీ. సో దాట్ ఈస్ హౌ ఐ డూ ఇట్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్. సో నెక్స్ట్ మిడిల్ స్కూల్ కిడ్స్కి దివాళీ గురించి ఏం చెప్తాను అంటే, సో నౌ కిడ్స్ ఆర్ లిటిల్ గ్రోన్ అప్. సో ఈ కల్చర్ డిఫ్యూజన్ అనే వర్డ్స్ని, సబ్ కాంటినెంట్ హిస్టరీని కొంచెం చెప్తే వాళ్ళు ఈజీగానే ఫాలో అవుతారు. సో దివాళీ అనేది కల్చర్ డిఫ్యూషన్కి ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఇండియన్ కల్చర్. సో ఎక్కడో చిన్న ప్రమిదలతోనూ దీపాలతోనూ హార్వెస్ట్ ఫెస్టివల్గా స్టార్ట్ అయింది. నెక్స్ట్ 14th centuryలో చైనాలో గన్ పౌడర్ ఇన్వెంట్ చేశారు, అప్పుడే ఫైర్ క్రాకర్స్ తర్వాత ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ 15th and 16th centuryలో మొఘల్స్ సబ్ కాంటినెంట్ని రూల్ చేసేటప్పుడు వాళ్ళ వెడ్డింగ్స్లో ఈ ఫైర్ క్రాకర్స్ని ఫస్ట్ టైం ఇండియాలో యూజ్ చేశారు. సో ఆ తర్వాత 17th and 18th century టైంకి దివాళీలో ఫైర్ క్రాకర్స్ ఆల్సో బికేమ్ ఎ పార్ట్. సో మల్టిపుల్ కల్చర్స్ని అది ఎలా ఇంబైబ్ చేసుకుంది. అలాగే నార్త్ అండ్ సౌత్ కల్చర్స్లో మినిమల్ వేరియేషన్స్ ఉన్నా హౌ వీ కమ్ టుగెదర్ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ అనేది కూడా వాళ్ళకి చెప్తాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండియాస్ గ్రేట్ ఎక్సెప్షనలిజం. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మిడిల్ స్కూలర్స్కి దివాళీ గురించి నేను ఇంకొకటి చెప్పేది, అమెరికన్ కల్చర్ దివాళీని ఎలా ఇంబైబ్ చేసుకుంది అంటే పాలిటీషియన్స్ వైట్ హౌస్లో దివాళీ విషెస్ ఇమిగ్రెంట్స్కి అనౌన్స్ చేయడం ఒకటే కాదు. 2016లో అమెరికా రిలీజ్ ఏ పోస్టల్ స్టాంప్. ఇక్కడ పోస్టల్ స్టాంప్స్ని ఫర్ ఎవర్ యుఎస్ఏ స్టాంప్స్ అంటారు. 2016లో ఈ ప్రమిదని అంటే ఈ దియాని దీపావళి సింబల్గా అమెరికన్ స్టాంప్స్లో రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ 5-6 years మన రిప్రజెంటేటివ్స్ స్ట్రగుల్ అయ్యి రిక్వెస్ట్ చేశాక ఇది జరిగింది. బట్ ఇట్స్ ఏ ట్రెమెండస్ జర్నీ ఫర్ దట్ దియా. ఎక్కడో ఏన్షియంట్ ఇండియన్ కల్చర్లో పుట్టిన ఒక దియా అది యుఎస్ఏ స్టాంప్స్లో, ఫర్ ఎవర్ యుఎస్ఏ స్టాంప్స్లో ఇట్ మేడ్ ఇట్స్ వే.
సో దట్ ఈస్ హౌ కల్చర్స్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ అనేది వాళ్ళకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే దీపావళి ఈజ్ ఆల్సో అబౌట్ గిఫ్ట్స్. సో గిఫ్ట్స్ ఇవ్వాలా లేదా అనేది మీ ఆప్షనల్ చాయిస్. నేనైతే ఎవ్రీ ఇయర్ గిఫ్ట్స్ కూడా ఇస్తాను కిడ్స్కి. ఈ దివాళీ స్టాంప్స్ వాళ్ళు చిన్నప్పుడు ఈ దివాళీ స్టాంప్స్ ఒక్కొక్కరికి ఒక 2-3 కొని కవర్లో పెట్టి ఇచ్చేవాడిని అనమాట. సో దట్ దేర్ పేరెంట్స్ విల్ ఆల్సో నో దట్ దివాళీ ఈజ్ ఎన్ యాక్సెప్టెడ్ ఫెస్టివల్. మా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడే అమెజాన్లో ఈ కలరింగ్ కార్డ్స్ ఆఫ్ దివాళీ దొరుకుతాయి. సో ఐ యూస్ టు గివ్ దెమ్. సో దే యూస్ టు ఎంజాయ్ అలాట్ కలరింగ్ దోస్ దియాస్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు పెద్ద అయ్యారు కాబట్టి ఐఎమ్ గివింగ్ డైరెక్ట్గా ప్రమిదలు, అంటే దే కెన్ యూస్ దెమ్ యాజ్ డెకరేషన్ పర్పస్. ఆ ప్రమిద, ఒక బ్యాటరీ ల్యాంప్, ఈ రెండు కొని కిడ్స్ అందరికీ ఐఎమ్ గివింగ్ దెమ్ యాజ్ గిఫ్ట్స్ అండ్ దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ఇట్. సో దట్ ఈస్ హౌ ఐ సెలబ్రేట్ మై దీపావళి విత్ మిడిల్ స్కూల్ అండ్ ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్. అలాగే మన కిడ్స్ హై స్కూల్కి వచ్చాక వాళ్ళ లోకల్ అమెరికన్ ఫ్రెండ్స్ని మన ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేయొచ్చు. దే రియలీ లవ్ టు కమ్ అండ్ స్టే విత్ అస్ ఆన్ దట్ ఈవినింగ్. హై స్కూల్కి వచ్చాక వాళ్ళకి కల్చర్ డిఫ్యూషన్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, వీ కెన్ ఆల్వేస్ టచ్ బేస్ విత్ ద ఫన్ టాపిక్స్. లైక్ రీసెంట్గా అయోధ్యలో దివాళీకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లెవెల్లో దియాస్ అన్నీ పెట్టారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు సీ అండ్ ఆల్సో లెర్న్ అబౌట్. సో హూ నోస్, మనం ఇలాంటివి వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు సంబడి మే గెట్ ఇంట్రెస్టెడ్. వాట్ ఈస్ దిస్ రామ్ టెంపుల్? సంబడి మే ఈవెన్ విజిట్ అయోధ్య రామ్ టెంపుల్, రైట్? సో దట్ ఈస్ హౌ ద కల్చరల్ ఎక్స్చేంజెస్ హ్యాపెన్ అండ్ గ్లోబల్ టూరిజం హ్యాపెన్స్. సో అలా, ఎందుకంటే రీసెంట్గా మేము వన్ ఆఫ్ ది ఇండియా ట్రిప్స్లో మా పెద్దమ్మాయి వాళ్ళ క్లాస్మేట్, హీ కేమ్ టు ఇండియా విత్ అస్. సో నేను ఐఎమ్ నాట్ ఇన్ టు రిలీజన్స్, బట్ సౌత్ ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్, అలాగే నార్త్ ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ వి టుక్ హిమ్ అండ్ హీ రియలీ ఎంజాయ్డ్ ద ట్రిప్. నెక్స్ట్ ఇయర్ వచ్చాక హై స్కూల్లో వన్ ఆఫ్ ది ఎస్ఎస్లో హీ యూజ్డ్ దట్ ఇండియా ట్రిప్ ఆల్సో అండ్ హీ మెన్షన్డ్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ హౌ ద కల్చరల్ ఎక్స్చేంజెస్ హ్యాపెన్. సో ఇది అమెరికా స్కూల్స్లో, అలాగే అమెరికా స్కూల్స్లో కిడ్స్తో నేను మన దివాళీ గురించి కానీ అదర్ కల్చరల్ ఆస్పెక్ట్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకునే విధానం. సో ఫైనలీ కన్క్లూజన్ ఏంటి అంటే, వి ఆల్ ఆర్ గ్లోబల్ సిటిజన్స్ వన్ ఆర్ ది అదర్ వే. నేను నా మైగ్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఎపిసోడ్లో ఒక మాట చెప్పాను. ఈ మైగ్రేషన్ అనేది ఆస్మాసిస్ లాగా, డిఫ్యూజన్ లాగా ఉంటుంది. ఒక 100 years 200 years ఎగో ఎక్కడ చూసినా మీకు యూరోపియన్స్ అండ్ బ్రిటిషర్స్ ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మోడర్న్ వరల్డ్లో ఇండియన్స్ అండ్ చైనీస్ ప్రతి కంట్రీలోనూ ఉంటున్నారు. సో దట్స్ హౌ ద వరల్డ్ చేంజెస్. అలాగే ఇండియన్స్కి ఉండే ఇంకొక యునిక్ క్వాలిటీ ఏంటంటే, ఈ అదర్ కల్చర్స్కి, అదర్ రిలీజియన్స్కి మనం యాక్సెప్టెన్స్ కానీ మన అడాప్టబిలిటీ కానీ చాలా న్యాచురల్గా వస్తాయి. దట్ ఈస్ అవర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మనం హ్యాలోవీన్ కానీ వీళ్ళ క్రిస్మస్ కానీ చాలా ఈజీగా కలిసిపోయి సెలబ్రేట్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు మన ఫెస్టివల్స్ అండ్ మన కల్చర్స్ గురించి మనం ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ తీసుకోవడం, అది స్కూల్స్ కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, నేబర్హుడ్ కావచ్చు, మన వర్క్ ప్లేసెస్ కావచ్చు, మనం బ్రీఫ్గా వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ వేలో, ప్రాపర్ మెథడ్స్లో, ఫాల్స్ క్లెయిమ్స్, ఫేక్ న్యూస్ లేకుండా వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయడం అనేది వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ వి ఆల్ హ్యావ్. బ్రిటిషర్స్ కలనైజేషన్ టైంలో వాళ్ళతో పాటు వాళ్ళ కల్చర్స్ లైక్ క్రికెట్, టీ, ఇంగ్లీష్ ఇవి వరల్డ్ అంతా స్ప్రెడ్ చేశారు. అలాగే అమెరికన్స్ జియోపొలిటికల్ డామినేషన్ టైంలో టెక్నాలజీతో పాటు వాళ్ళ పాప్ కల్చర్ని, వాళ్ళ హాలీవుడ్ని వరల్డ్ అంతా ఇంట్రడ్యూస్ చేశారు. సో నౌ ఇట్ ఈస్ ఇండియన్స్ టర్న్. ఇండియా అనేది వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ సాఫ్ట్ పవర్స్. సో మనం ఒక సాఫ్ట్ పవర్గా ఈ మోడర్న్ టైంలో ఎమర్జ్ అవ్వడానికి మన కల్చర్ అండ్ మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఒక ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్. సో వాటిని మనం చెప్పడంలో అయితే ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. నేనైతే మా ఎమరీ సైట్లో కూడా ఒక మన డివర్సిటీ గురించి, మన ఇంక్లూజన్స్ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ అయితే రాశాను. సో మై స్టూడెంట్స్ ఆల్వేస్ ఇన్ వన్ పారాగ్రాఫ్ వీ లెర్న్డ్ లాట్ అబౌట్ ఇండియా అని చెప్తారు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే ఇన్ దిస్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ ద్వారా నేను కన్వే చేయదలుచుకున్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు అమెరికన్ కల్చర్ గురించి గొప్పగా చెప్పుకునేటప్పుడు ఈ అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటారు, కల్చర్ డిఫ్యూషన్ అండ్ కో ఎగ్జిస్టెన్స్. డెఫినెట్లీ ఐ అగ్రీ. డిఫరెంట్ కల్చర్స్, కంట్రీస్, రిలీజియన్స్, అన్ని రకాల పీపుల్ వచ్చి ఇక్కడ ఒక కల్చరల్ మెల్టింగ్ పాట్ లాగా కోఎగ్జిస్ట్ అవుతారు. బట్ ఈ హార్మోనీ అనేది ఒక 40-50 years నుంచే అమెరికాలో పాసిబుల్ అయింది. వెరాజ్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ ఎఫర్ట్, ఈ కల్చరల్ డిఫ్యూజన్ ఎఫర్ట్ కానీ, కో ఎగ్జిస్టెన్స్కి ఒక ప్రాక్టీస్ కానీ ఎప్పటి నుంచో ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఇండియాలో ఉంది. అండ్ వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈ దివాళీ లాంటి ఫెస్టివల్స్ జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ కల్చర్ డిఫ్యూజన్.
సో అలాగే అదర్ ఫెస్టివల్స్, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, బతుకమ్మ పండుగ, ఇలాంటి ట్రెడిషన్స్ గురించి ఆ డీటెయిల్స్ స్కూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా అని ఆన్సర్ చేస్తానని చెప్పాను. ప్రాబబ్లీ ద ఆన్సర్ మే బీ ఎస్. కాకపోతే అన్ని ఫెస్టివల్స్ చేస్తాము అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. పిక్ యువర్ ఓన్ టాపిక్. అంటే ఈ ట్రెడిషన్స్కి, ఫెస్టివల్స్కి ఒక ఫెయిత్ కాన్సెప్ట్ ఉంటుంది, అది పక్కన పెట్టేసి యూ హ్యావ్ టు పిక్ ది కల్చరల్ ఆస్పెక్ట్ ఏంటి, హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏంటి, అది డీటెయిల్స్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా. సో అలాంటివి విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్ టు ప్రజెంట్ టు కిడ్స్. అండ్ అది కల్చర్ మీద మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అది నాట్ ఓన్లీ ఫెస్టివల్స్. నేను ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో రాయప్రోలు సుబ్బారావు గారి గురించి చెప్పాను. సో అలాంటి కవుల్ని మనం ఐడెంటిఫై చేసి హై స్కూల్లో కిడ్స్కి ఎవరికైనా లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఈ రోజుల్లో కిడ్స్కి తెలుగు నేర్పిస్తున్నారు. సో తెలుగు నేర్చుకోవడం ఒకటే కాదు, ఇలా తెలుగు పండిట్స్ వాళ్ళ హిస్టరీని తెలుసుకుని ఇఫ్ దే కెన్ డూ సబ్మిషన్ ఆఫ్ థీసిస్ ఆర్ సంథింగ్, సచ్ థింగ్స్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఇన్ కాలేజ్ admission application. So that's all I want to say in this episode. Have a wonderful day. Thank you for watching.